బాహుబలి సినిమా విడుదలైన నాటి నుండి తనను ఎవరూ పేరు పెట్టి పిలవడం లేదని, అంతా బాహుబలి బాహుబలి అంటున్నారని ఈ సినిమాలో ప్రభాస్ చిన్నపిల్లాడి పాత్రను పోషించిన బాలనటుడు దేవాదుల నిఖిలేష్ అభిప్రాయపడ్డాడు. విశాఖపట్నంలో జరుగుతున్న బాలల జాతీయ చలనచిత్రోత్సవంలో నిఖిలేష్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొనగా ఇప్పటి వరకు బాహుబలి, ఉయ్యాల జంపాల, కృష్ణగాడి వీరప్రేమ గాథ, గరం వంటి మొత్తం 15 సినిమాల్లో నటించానని తెలిపాడు. అయితే అన్నింటికంటే మిన్నగా బాహుబలి చిత్రంతో మంచి పేరొచ్చిందని, ఈ నెలాఖరున విడుదల కాబోయే బాహుబలి 2లో కూడా తాను నటించానని తెలిపాడు. రాజమౌళి నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు చేస్తున్న శ్రీవల్లి అనే మూవీలో ముందుగా నేను సెలెక్ట్ కాగా కొన్ని కారణాల వలన ఆ చిత్రం ఆగిపోయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత నేను మళ్లీ ఆయన దగ్గరకు వెళ్లగా అప్పటికి కొంచెం పెద్దవాడిని అయిపోవడంతో ఆ సినిమాలో నటించడం కుదరలేదు. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారికి ఫోన్ చేయడంతో బాహుబలి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడంతో ముందు తాను షాక్కు గురయ్యారని, నటించింది చిన్న పాత్రలోనే అయినా మంచి గుర్తింపు లభించిందని, చాలా సంతోషంగా ఉందని తన అనుభూతులను పంచుకున్నాడు నిఖిలేష్. ప్రస్తుతం బాబు బాగా బిజీ, అంత నీ ఇష్టం అనే చిత్రాల్లో నటిస్తున్నానని, భవిష్యత్తులో హీరో అవ్వాలని అనుకుంటున్నానని, అవుతాను అని పక్కా అంటూ మిక్కిలి ఆనందంతో చెప్పుకొచ్చాడు. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా.